మాకు కొన్ని జీవాలే కాబట్టి మేము ఎలాగోలా వాటికి వర్షం వచ్చినా కానీ వాటికి ఎలాగోలా మేతలైతే యేసుకుంటున్నాం అనమాట. మరి గిన్ని జీవాలు ఉండేవాళ్ళైతే ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో ఏమోను. ఇవి పొట్టేలు కాబట్టి వీటినైతే వానలైతే తడవనీయకూడదండి. వీటినైతే వానలైతే ఎక్కువగా తడిపామంటే ఇంకా వాటికైతే ఎక్కువ బాలేకుండా అయితే జబ్బులనేది వచ్చేస్తాయన్నమాట. అందుకనేసి వాటినైతే వర్షంలో అయితే తడవనీయకూడదనమాట. అప్పటికి మా అయితే కొంచెం తడిచిపోయినాయన్నమాట. ఈ వర్షంలో తడిచాయంటే వీటికి బాలేకుండా అయితే వచ్చేస్తాయన్నమాట. అందుకని మేమైతే వాటినైతే తోలుకొని అయితే వచ్చేసి మేము తడిచిపోయినాము, అవి తడిచిపోయినాయి అనమాట. ఇంకా వాటికైతే మా ఆయన అయితే ఇంకా ఆకునైతే కడుతూ ఉన్నాడు, మేత అయితే వేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వాటికి ఆహారం అయితే వేస్తూ ఉన్నాడు. ఇంకా వాటి ఆకలి కూడా మనం తీర్చాలి కదండి. ఇంక ఇప్పుడు అలా వర్షం అయితే తగ్గట్టుగా లేదు. మేము ఏ విధంగా వర్షం అయితే పడినప్పుడు ఈ ఆకునైతే తెచ్చి అయితే కడతామండి. ఈ ఆకునైతే సుబాబులకని అంటారనమాట. ఈ ఆకునైతే తెచ్చి అయితే కడితే ఇంకా అవైతే తింటాయి అనమాట. ఇంకా మా ఆయన అయితే చూడండి వర్షంలో కూడా ఇంకా వెళ్ళేసి ఆకునైతే కోసుకుని వచ్చి ఇంకా వాటికైతే కడుతున్నాడు అనమాట. ఇంకా మేము కొన్ని జీవాలు ఉన్నాము కాబట్టి మేము ఈ విధంగా ఎలాగోలా ఆహారం అయితే వాటికైతే పెడుతున్నాం అన్నమాట. ఇంకా మరిగిన్ని జీవాలు ఉండేవాళ్ళు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో ఇంకా మీకు చూసారా. ఇంకా ఇవైతే చూడండి ఎలా తింటూ ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.